హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ డాకు మహారాజ్ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఎవరు కడతారని ఎదురు చూశారు. ఎక్స్పెక్ట్ చేసినట్టే డాకు ఈసారి డంకా బజాయించాడు అనిపించింది. ఇంట్రడక్షన్ షాట్ దగ్గర నుంచి ప్రతి ఫ్రేము రజనీకాంత్ గారికి జైలర్ అయితే బాలకృష్ణ గారికి డాకు మహారాజ్. జైలర్ కూడా సరిపోదు, కొన్ని సీన్స్లో బాలకృష్ణ గారి డైలాగ్స్, బాలకృష్ణ గారి గెటప్, బాలకృష్ణ గారి ప్రెజెన్స్, కెమెరామ్యాన్ తమన్ మ్యూజిక్ అయితే దద్దర్లిపోతుంది. మామూలు సినిమా కాదు సంక్రాంతి బాలయ్యదే. అయితే సినిమా కథ విషయానికి వచ్చేటప్పటికే ఢిల్లీలో ఎక్కడో ఇంజనీర్గా పనిచేస్తున్న బాలకృష్ణ అక్కడి నుంచి ఎందుకని చంబల్లో డాకు మహారాజ్ అవ్వాల్సి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ మదనపల్లిలో ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపాల్ కూతురికి డ్రైవర్గా నానాజీగా ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఈ మధ్య లింకే డాకు మహారాజ్. పెద్ద సర్ప్రైజింగ్ స్టోరీ ఏముండదు, చాలా నార్మల్ స్టోరీ. బట్ ఆ విజువల్స్లో ఒక్కసారి ఆ వింటేజ్ బాలకృష్ణని మళ్ళీ చూసినట్టు. నేను చెప్తున్నా, అఖండ కాదు, అఖండ వేరేలా ఉంటుంది. ఆయన గెటప్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ డివోషనల్ సెటప్ అది వేరేలా ఉంటుంది. అలా కాదండి, ఒక వింటేజ్ బాలకృష్ణ. ఎవ్రీ ఫ్రేమ్ బాలకృష్ణ రేజ్ కనిపిస్తుంది సినిమాలో. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కొంచెం డల్ అయినట్టు అనిపించినా ఓవరాల్గా ఎక్స్ట్రాడినరీ సినిమా. మహారాజ్కి టెక్నీషియన్స్లో మాట్లాడుకుంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది విజయ్ కార్తిక్, జైలర్ కెమెరామెన్. ఎక్స్ట్రాడినరీ విజువల్స్. ప్రతి ఫ్రేమ్లో బాలకృష్ణ గారిని ఎలివేట్ చేసే విషయంలో కానీ, అందంగా చూపించే విషయంలో కానీ, మెలోడ్రామా విషయంలో బాలకృష్ణ గారిని చూపించిన విధానంలో కానీ ఎక్స్ట్రాడినరీగా ఆయన ఇదైతే పనిచేసింది. ఫస్ట్ ప్లేస్ విజయ్ కార్తిక్. నెక్స్ట్ డైరెక్టర్ బాబీ. ఎందుకు బాబీ గారిని ఈ పొజిషన్లో వేశానంటే, దీనికంటే ముందు పొజిషనింగ్ ఒక ఆయన తీసుకున్నారు. బాబీ గారు ఆయన అనుకున్న ప్లాట్ని ప్రజెంట్ చేయటంలో ఫస్ట్ నుంచి ఏదైతే ఆయన చెప్తున్నారో బాలకృష్ణ గారిని చాలా బాగా చూపించడానికి ట్రై చేస్తున్నానని, అదేవిధంగా కథ ఆయనకి పెద్ద గొప్ప కథగా దొరకకపోయినా దొరికిన పాత కథనైనా చాలా అందంగా, చాలా ఇంప్రెసివ్గా చెప్పడానికి ఆయన 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 బ్యానర్ మీద మన నాగవంశీ గారు, సాయి సౌజన్య వీళ్ళిద్దరూ కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ప్రొడక్షన్ విషయంలో కూడా ఎక్కడ తగ్గకుండా బాలకృష్ణ గారి సినిమాల్లో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ఒక విజువల్ ఉంది సినిమాలో. ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ 1 ప్లేస్ తమను. ఆయన అన్నట్టుగానే బక్కోడికి రజనీకాంత్ ఉంటే బండోడికి బాలకృష్ణ ఉన్నాడనే విధానంలోనే చాలా బలమైన మ్యూజిక్ చేశాడు ఆయన. ఎప్పుడు వచ్చే థీమ్ మ్యూజిక్లో వచ్చే టా అక్కడి నుంచి ప్రతిదీ కూడా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. నిజంగా థియేటర్లో సౌండ్ అదిరిపోయింది అనమాట. పాటలు ఇంకా విషయానికి వస్తే అన్ని సోసోగా ఉన్నా, దబిడి సాంగ్ మాత్రమే కొంచెం మిస్ప్లేస్, అవసరం లేదు. అక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనిపించింది. అదేం పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. బట్ విజువల్గా సినిమా స్క్రీన్ ప్లే విధానంలో కానీ సినిమా చాలా స్పీడ్ ఫేస్లో నడవడం ఇవన్నీ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యాయని చెప్పాలి. ఖచ్చితంగా డాకు మహారాజ్ థియేటర్ ఫిలిం, లార్జర్ దాన్ లైఫ్ ఫిలిం. సంక్రాంతి బాబాయ్దే, జై బాలయ్య. డాకు మహారాజ్ అదిరిపోయింది. కంపల్సరీ పెద్ద థియేటర్లో, పెద్ద స్క్రీన్లో, అదిరిపోయే సౌండ్ ఉండే థియేటర్లో చూస్తే ఈ సినిమాకు వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది. హ్యాపీ సంక్రాంతి ముందే వచ్చేసింది. జై బాలయ్య. వి లవ్ సినిమా. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.